తెల్ల తెల్లని బట్టలు ఏమైనా కనిపిస్తే అమ్మో ఈ చూడ ఈ డక్కలు మంచి తెల్ల బట్టలు వేసుకొని కొడుకు మా ముందు తిరుగుతుంది చూడవు అంటారు. మంచి సైకిల్ దొక్కినా తప్పే, మంచి కారు తిరిగినా తప్పే, మంచిగా ఏ కటింగ్ మంచిగా నేర్చుకొని ఉన్నా దూసుకొని ట్రక్ వేసుకొని బదాలు బూట్లు వేసుకొని బదాలకు వచ్చినా తప్పే. మన చెల్లెళ్ళు అందమైన చెల్లెళ్ళు అలా కంటబడ్డా తప్పే, అది కూడా తప్పే. వాళ్ళకు ఛాయ్ హోటల్ పోయి ఛాయ్ తాగి కూడా తప్పే. ఈ దేశంలో దొరాలంటే దొరొస్తుందంటే బాంచాన్ని కాకపోతే సార్ అని చెప్పులు చేతులు పట్టుకొని తువాలను పట్టుకొని వెళ్ళిపోయిన కాలాలు ఉన్నాయి. కానీ బాబాసాహెబ్ వచ్చిన తర్వాత మనం చదువుకున్న తర్వాత అవన్నీ తెల్ల తెల్లని బట్టలు వేసుకున్నా తప్పే, తెల్ల తెల్లని బట్టలు వేసుకున్నా తప్పే, తెల్ల తెల్లని బట్టలు వేసుకున్నా తప్పే, తెల్ల తెల్లని బట్టలు వేసుకున్నా తప్పే. అందమైన చెల్లి కంటబడ్డా తప్పే, అందమైన చెల్లి కంటబడ్డా తప్పే, అందమైన చెల్లి కంటబడ్డా తప్పే, అందమైన చెల్లి కంటబడ్డా తప్పే. అంతరాని తనము సరే తప్పే. అందన్నా ఈ దేశంలో నా దళితుల రంగులు చూడన్నా, అందన్నా ఈ దేశంలో నా దళితుల రంగులు చూడన్నా. దళితోత్తర నాయకుడు గాంధీ గారు పెట్టిన మన పేరు హరిజనుడని. హరి జనుడు, హరి అంటే దేవుడు, జనుడు అంటే మనం. మన తండ్రి లేని కొడుకున్నామా మనం? మా అయ్య ముత్తాత 10 తరాల పేరు చెప్తాను. మనతో ముందే నాకు తెలియదు కానీ తండ్రి లేనుగా మా తాతలు ముత్తాతలు మీసాలు తిప్పి తొడలు కొట్టి భూములు కొట్టి దేశంలో ఏ కాడి నుంచి 10 ఎకరాలు నీదిరా, ఈ 10 ఎకరాలు నీదిరా, ఇది మా అల్లు అని చెప్పి పంచిన వాళ్ళు మా వాళ్ళు. మీరు దొంగతనంగా లెక్కలు రాసి దొంగ లెక్కలు రాసి కర్ణం కాపాయన మొత్తం లెక్కలు రాసి ఈ దేశాన్ని 100 ఎకరాలు మీరు రాసుకున్నారు. 2 కొట్టినందుకు మాకు 1 ఎకరా 2 ఎకరాలు ఇచ్చి కాఫీ హోటల్కి వెళ్ళి కాఫీ తాగుదామంటే కాఫీ హోటల్కి వెళ్ళి కాఫీ తాగినట్టే కాఫీ హోటల్కి వెళ్ళి కాఫీ తాగుదామంటే కాఫీ హోటల్కి వెళ్ళి కాఫీ తాగినట్టే మంచి కట్టేసి కూర్చున్నాం.